మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు, అంటే జూలై 26 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం. ముఖ్యంగా మన గ్రహాల యొక్క ట్రాన్సిట్ని, మేజర్ ట్రాన్సిట్ని మనం గమనించినట్లయితే కనుక బుధుడి యొక్క వక్రం ఇక్కడ మిథున రాశిలో స్వక్షేత్రంలో ముగిసింది. బుధుడు ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లోనే ఓన్ హౌస్లో ఉంటూ ఉన్నారు. అలాగే శని యొక్క రిట్రాగ్రేషన్, శని యొక్క వక్రం ఈ వారం నుంచి మొదలైంది. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, మిథునంలో స్వక్షేత్రంలో బుధుడు ఉన్నారు, కర్కాటకంలో రవి గురువులు ఉన్నారు, సింహంలో శుక్రకేతువుల యొక్క సంచారం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాహు యొక్క సంచారం కూడా కుంభరాశిలో మనకు ఉంది. ఇక శని వక్రస్థితిలో మీనరాశిలో 2025 జూన్ నుంచి ఆయన అదే మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఒకసారి చంద్రుని యొక్క గమనం కూడా మనం పరిశీలించినట్టయితే కనుక ధనస్సు, మకరం, కుంభం రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ విధమైన గ్రహాల యొక్క గ్రహస్థితి అలాగే చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహువు, అలాగే షష్టమంలో కుజుడు, భాగ్యంలో శుక్రుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి సంబంధించి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ధనురాశి వాళ్ళకి సంబంధించి తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం, పరాక్రమ స్థానంలో రాహు ఏదైతే ఉన్నారో చాలా అద్భుతంగా యోగిస్తారు ధనురాశి వాళ్ళకి సంబంధించి. ఎందుకంటే థర్డ్ హౌస్ అంటే మనం ఎంతవరకు ఒక విషయం మీద మనం ఎఫర్ట్స్ పెట్టగలుగుతాం. బట్ రాహు లాంటి ప్లానెట్ కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టు, ఏంటి నీకు నేను ఎనర్జీ ఇస్తా, ఎందుకు ఎఫర్ట్ పెట్టలేవు? కంటిన్యూగా ఒక విషయం గురించి మీరు ఎఫర్ట్ పెట్టడానికి, దాని నుంచి మీరు లాభం పొందడానికి సంబంధించి ఏదైనా ఒక విషయం ఉంటే 100% దాని మీద ఎఫర్ట్స్ మీరు కంటిన్యూ చేయొచ్చు. మీ స్కిల్స్ ఓన్ స్కిల్స్కి సంబంధించిన విషయాల మీద అయితే చాలా బాగా యోగిస్తారు. థర్డ్ హౌస్ ఇస్ ఓన్ స్కిల్స్. అలాగే షష్టమంలో కుజుడు, ఇంకే అది అసలు చాలా అద్భుతం. 6th హౌస్ అనేది రుణరోగ శత్రుస్థానం, హౌస్ ఆఫ్ ఫైటింగ్స్ హౌస్లో ఫైటింగ్ ప్లానెట్ ఉండడం వల్ల చాలా బాగా మీ జీవితంలో వచ్చే ప్రతి సిచ్యువేషన్ని మీరు ఓవర్కమ్ అవుతూ ముందుకెళ్తారు. భాగ్యస్థానంలో శుక్రుడు శుభగ్రహం, పైగా ఈ రాశికి కేతువు మంచి స్పిరిచువాలిటీని 9th హౌస్లో ఇస్తూ ఉన్నాడు. దానికి తోడు శుక్రుడు లాంటి గ్రహం కూడా భాగ్యస్థానం ఉండటం వల్ల శుభకార్యాలు, ఇంట శుభకార్యాలు, శుభమూలకమైన కొన్ని ఇన్విటేషన్స్ మీకు రావటం కానీ, పార్టిసిపేట్ చేయటం కానీ, ఎథిక్స్, హౌస్ ఆఫ్ ఎథిక్స్, మీ ధర్మ సాంప్రదాయాలు పాటించే విషయంలో కానీ శుక్రుడు ఇక్కడ బాగా యోగిస్తాడు. భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం కూడా న్యాచురల్గా చక్కగా మీకు బాగా యోగిస్తుంది ఇక్కడ. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే 1, 2, 3 అంటే రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం ఉంది. 1, 2, 3 స్థానాల మీదుగా ఈ రాశి వాళ్ళకి రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా అద్భుతంగా ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. ఎప్పుడైతే చంద్రుని యొక్క రాశి సంచారం ఉందో ముందే చెప్పా, ఇక్కడ గురువు గారు వీళ్ళకి 8వ స్థానంలో ట్రాన్సిట్లో రాశ్యాధిపతి ఉంటున్నారు. బట్ ఇట్ ఈస్ ఉచ్చక్షేత్రం, ఉచ్చ స్థితిలో గురువు గారి యొక్క సంచారం ఉంది 8వ స్థానంలో. సో ఇట్ డిగ్ ద డీప్ ఇన్వెస్టిగేటివ్, రీసెర్చ్ ఓరియంటెడ్ అండ్ ఎక్కువగా ఒక విషయం గురించి లోతుగా మీరు పరిశ్రమ చేయటానికి బాగా యోగిస్తుంది. 8వ గురుడు అంటే మనం దాన్ని నెగిటివ్గా అనుకోవడానికి లేదు. ధనురాశి వారికి మాత్రం ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కూడా యోగించే ఆస్కారాలు, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకు సంబంధించి కూడా ఉండే ఆస్కారాలు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా బుధ, గురువారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం ఎప్పుడైతే ఉందో, అలాగే రాశ్యాధిపతి శని కూడా ఇక్కడ చతుర్థం అర్ధాష్టమంలో ఉన్నారు. ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్, డొమెస్టికల్గా కొన్నిసార్లు మీరు స్థిరాస్తుల్ని అలవర్చుకోవటం కోసం, ఏర్పరచుకోవటం కోసం ఫైనాన్షియల్గా ఆలోచనలు ఎక్కువ చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. శుక్ర శనివారాల్లో తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం, తృతీయంలో రాహు యోగిస్తాడు, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, పరాక్రమ స్థానంలో ఇద్దరు యోగిస్తారు.
సో కాబట్టి ఇక్కడ ఈ ట్రాన్సిట్లో రాహు యొక్క సంచారం కూడా అంటే షార్ట్ జర్నీస్ ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటాయి, కమ్యూనికేషన్ ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి, సెల్ఫ్ ఎఫర్ట్స్ కంటిన్యూగా మీ ఓన్ ఎఫర్ట్స్ మీరు ఎక్కువగా పెట్టే ఆస్కారాలు ఉంటాయి, దాని త్రూ చక్కగా ఏదైనా ఒక విషయాన్ని మీరు సాధించే ఆస్కారాలు కూడా ఉంటాయి. ఇక్కడ అష్టమ రవి దోషం ఒకటి ఉంది ఈ రాశి వాళ్ళకి, మెయిన్గా అర్ధాష్టమ శని దోషం ఉంది. ఈ రెండు కన్సిడరేషన్లోకి తీసుకుంటే రవికి జపాకుస్మ సంకాసం, శనికి నీలాంజన సమావాసం చదువుకోవటం, ఈ రెండు నవగ్రశాంతి మంత్రాలు చేసుకుంటే చాలా మంచిది. శనికి కూడా నిత్యం నీలాంజన సమావాసం చదువుకుంటంతో పాటు తైలాభిషేకం చేయడం ప్రతి శనివారం చాలా మంచిది. అదేవిధంగా గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. జీవితంలో మార్గదర్శకులైన గురువులకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున, అదే గురు పౌర్ణమి రోజున మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఆ గురు పౌర్ణమే ఈ 29వ తారీఖున వచ్చింది. సో ఆ రోజున గురువులకి కృతజ్ఞతాభావంతో దక్షిణ తాంబూలాలు సమర్పించడం, కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ. కాబట్టి నా మార్గదర్శకంలో మీకు ఎవరికన్నా మేలు జరుగున్నా మంచి జరుగున్నా మీ యొక్క కృతజ్ఞతని గురు దక్షిణగా ఏదైనా సమర్పించాలన్నా ఎలా సమర్పించవచ్చో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా మీ గురు దక్షిణని సమర్పించవచ్చు. కామెంట్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీకు ఎలా దక్షిణ సమర్పించాలి, చాలా వరకు మీరు చెప్పే గైడ్లైన్స్ ప్రిడిక్షన్స్లో మాకు బాగా యూజ్ అవుతున్నాయని. బట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరన్నా దక్షిణ ఇవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూపిన విధంగా చక్కగా దక్షిణ సమర్పించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.